హాయ్ ఫ్రెండ్స్, హవ్ యూ ఆల్. మనం ఇవాళ చాలా ఈజీ అండ్ బేసిక్ రెసిపీతో వచ్చాం ఫ్రెండ్స్. అది జీరా రైస్ అండ్ అజ్వాయిన్ చపాతీ. ఇదేంటంటే నేను ఇది ఎందుకు పెట్టడానికి కారణం ఏంటంటే, కొత్తగా పెళ్ళైన వారికి మనం ఎప్పుడు నార్మల్గా ఇవాళ రేపు పిల్లలు కిచెన్లోకి వచ్చిందే లేదు ఫ్రెండ్స్ పెళ్ళికి ముందు. ఎందుకంటే స్టడీస్ పరంగా వాళ్ళు హాస్టల్స్లో ఉండడము, హాస్టల్లో చదువుకోవడము, అక్కడే హాస్టల్స్లో వండి తినడము, వాళ్ళ స్టడీస్ అయిపోగానే మనం వెంటనే వాళ్ళకి పెళ్లి చేసి ఇచ్చేస్తాము. వాళ్ళ హస్బెండ్స్ ఉన్న దగ్గరికి వాళ్ళు వేరే స్టేట్స్కి అయినా అబ్రాడ్ అయినా వెళ్ళి ఉండే పరిస్థితి వస్తే ఇంకా వాళ్ళ కష్టం వర్ణాతీతం. వాళ్ళు వండుకోలేరు, బయట తిండి వాళ్ళకి నచ్చదు, ఇంట్లో వండుకుందామంటే కొద్దిగా వాళ్ళకు కష్టంగా ఉంటుంది, కాన్ఫిడెన్స్ ఉండదు. కాబట్టి అట్లా ఉన్న పిల్లలకు కొద్దిగా హెల్ప్ అవుతుందని నేను ఈ బేసిక్ రెసిపీస్తో వచ్చా ఫ్రెండ్స్. ఎందుకంటే సమ్టైమ్స్ మనం బయట నుండి వెజిటేబుల్స్, అది కర్రీస్, ఏదైనా స్నాక్స్ ఐటమ్స్, కర్రీస్, దాల్ అవన్నీ తెచ్చుకున్నా కూడా రెస్టారెంట్స్ నుండి మన బేసిక్గా వచ్చే చపాతీ ఇంకా రైస్ అనేది మనం ఇంట్లోనే చేసుకోవాలి. కాబట్టి అట్లీస్ట్ ఇవి రెండు మనం బేసిక్గా ఇంట్లో చేసుకొని బయట నుండి ఒక కర్రీ తెచ్చుకున్నా మన డిన్నర్ అయినా లంచ్ అయినా ఎంజాయ్ చేసుకోవాలి అన్న మన ఐడియా, అంటే నా ఒక ఐడియాతో నేను ఈ రెసిపీ పెట్టాను. కాబట్టి మీరు తప్పకుండా చూడండి, చూసి ఇది నేర్చుకోండి. ఇది ఎలా చేస్తారో కూడా నేను బిట్టు నేను పైన నేమ్స్ అవన్నీ ఇచ్చి పెట్టాను కాబట్టి మీరు చూస్తూ చేసుకోండి. ఇది చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. టెక్నిక్స్ కూడా నేను ఇందులో పెట్టాను. ఎవరైనా, ఇప్పుడు నేనైనా అండి, చదువుకోగానే పెళ్ళి కాగానే నేను ఇక్కడ మా వాడితో ఆయన జాబ్ పరంగా ఇక్కడ ఉంటారు కాబట్టి వచ్చేసా. అప్పుడు నాకు కూడా కొద్దిగా ఇబ్బంది అనిపించింది. ఎందుకంటే మన పేరెంట్స్ అనేది ఎలా చూస్తారంటే, పిల్లలు బాగా చదువుకోవాలి, చదువుకొని బాగా పైకి రావాలి, ఇప్పుడే ఏంటి వంట నేర్పించేది వీళ్ళకు, ఎట్లాగో అది వచ్చేస్తుంది అని అనుకుంటారు. కానీ అట్ ద సేమ్ టైం మనకు టేస్టీ ఫుడ్ అంతా వండిపెట్టి మన అలవాట్లు కూడా వాళ్ళు ఖరాబ్ చేసేస్తారు ఫ్రెండ్స్. కాబట్టి మనం మన కుతి కాబట్టి మనకు అది తినాలని ఉంటుంది కాబట్టి చేసుకోలేము. అది ఎంతో వర్ణాతీతం ఆ కష్టం. కాబట్టి ఇది కొద్దిగా మీకు హెల్ప్ అవుతుంది అని నేను చేశా ఫ్రెండ్స్. నేను 1997లో ఇక్కడ వచ్చాను. అంతకుముందు అయితే వాట్సాప్, యూట్యూబ్ ఏం లేదు, చాలా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు మీకు గాడ్ గిఫ్టెడ్, మీరందరూ మీకు టెక్నాలజీ అనేది ఫాస్ట్ అయిపోయి అట్లీస్ట్ మీకు ఈ యూట్యూబ్, వి షుడ్ ఆల్ థ్యాంక్ టు యూట్యూబ్. మనము ఈ ఫెసిలిటీ ఉంది కాబట్టి కొద్దిగా మనకు అట్లీస్ట్ ఈ ప్రొవిజన్ ఉంది, మనము చూసి చేసుకునే ప్రొవిజన్. కాబట్టి వి ఆల్వేస్ అప్రిషియేట్ అండ్ థ్యాంక్ఫుల్ టు యూట్యూబ్ అండ్ ఆల్సో గాడ్ దట్ మనకు ఈ టెక్నాలజీ ఇచ్చినందుకు. అట్లీస్ట్ మనము ఇట్లా చేసుకొని మన పాత వంటలు మర్చిపోకుండా మనకు ఏదైనా ఇష్టం ఉన్నాయి వండుకొని తినేలాగు మనకు హెల్ప్ అయ్యేలాగూ ఉంది. కాబట్టి వీ షుడ్ బి వెరీ థ్యాంక్ఫుల్. కాబట్టి మీరు ఈ బేసిక్ చపాతీను అండ్ జీరా రైస్ చేసుకొని తప్పకుండా మీరు ఎలా ఉందో చెయ్యండి. నేను చెప్తున్నా, డెఫినెట్గా ఫస్ట్ టైం కిచెన్లోకి వెళ్ళిన పిల్లలు కూడా పర్ఫెక్ట్గా చేస్తారు. నేను అంత ఈజీగా చూపించాను. నేను ఎలా అయితే చూపించి ఏదైతే ఇంగ్రీడియంట్స్ రాశానో మీరు అలాగే చేసుకుంటే అంత బాగుంటుంది. మీరు రైస్ ఏదైతే మనము ఫ్రై చేసుకున్నాం కదండి, అది చేసుకొని ఫస్టే రైస్ కడిగి ఒక గిన్నెలో నానబెట్టేసి అది పొయ్యి మీద పెట్టి తాలింపు వేసి అందులో వేసేసారంటే అది మంచిగా దానంతలాగా అయిపోతుంది. సపోజ్ మీకు అది లేదు, రైస్ కుక్కర్లో చేసుకోవాలంటే రైస్లో కూడా ఈ తాలింపు డైరెక్ట్గా వెళ్ళి వేసేసుకోవచ్చు. చపాతీలు ఇట్లా చేసుకొని తినండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. లైక్, షేర్.